దరిద్రాన్ని వెంట పెట్టుకొని తిరుగుతున్నాను. దరిద్రం నాతోనే ఉంటుంది. ప్రోగ్రామ్ స్టార్ట్ చేయి, రెడీ అంటున్నారు అక్కడ. నువ్వే స్టార్ట్ చేయి. ఓ వచ్చినావు కదా, ఊపుకుంటూ స్టార్ట్ చేయి. ఏం ఊపుకుంటే రాలేదా? మాకేడుందండి ఊపుకోవడానికి, ఏం లేదా, స్టార్ట్ చేయండి. నువ్వే స్టార్ట్ చేయి. అయినా నీతో మాట్లాడేయండి, స్టార్ట్ చేయి ప్రోగ్రామ్. నువ్వు స్టార్ట్ చేయి, నేను స్టార్ట్ చేయను. ఆఫ్టర్ ఆల్ పెళ్ళంవి పెళ్ళంలా ఉండి స్టార్ట్ చేయి. ఎంత గొప్ప మొగుడు అయితే మాత్రం నువ్వే స్టార్ట్ చేయి. సరే నేనే స్టార్ట్ చేస్తున్నా. హలో హాయ్. నేను స్టార్ట్ చేస్తా, నువ్వు నోరు మూసుకో. మొగుడిని నేను పెద్ద, నేను స్టార్ట్ చేస్తా, ఫాలో అవ్వు. ఆడవాళ్ళు ముందు, నేనే స్టార్ట్ చేస్తా. హాయ్ హలో వెల్కమ్ టు సినిమా చూపిస్తా మామా మామా. హలో నీకు మండుతుంటే నీ దగ్గర పెట్టుకో. ఓ నా వెంట వచ్చి నా ప్రోగ్రామ్ సావదొబ్బకు. ఇది నీ ప్రోగ్రామ్ కదా, నా ప్రోగ్రామ్. ఎవడన్నాడు? ఎవరన్నారు? పెళ్ళైనప్పుడు ఇద్దరు ప్రోగ్రామ్ అన్నావుగా. పెళ్లి ఆ మాట ఎత్తనే సిగ్గులు ఎందుకు? ఎందుకు సిగ్గెందుకు? నా జీవితం నాశనం చేసింది ఆ ఒక్క పదం కాబట్టి. నిన్ను పెళ్లి చేసుకున్నందుకే నాకు సిగ్గులేదు, ఇంకా ఆ మాట ఎత్తడానికి ఇంకెందుకు సిగ్గుండకూడదు? జీవితం ఎవడ్రా అన్నాడు నిన్ను ఆన్లైన్ లో చూడమని? అయినా కొంచెం ఉండాలండి. నీ ప్రొఫైల్లో సమంత ఫోటో పెట్టడం ఏంటండి బాబు? నా ఫేస్ కట్ సమంతలో ఉంటాయని అందరూ అంటారు. అది చూసి మోసపోయానండి. సమంత ఫోటో పెట్టుకుంది, సమంతలాగా మాట్లాడుతుంది, ఓ సమంత అంట ఫిగర్ ఏమో అనుకున్నా. నువ్వు మాత్రం ఏమైనా తక్కువ? రణబీర్ కపూర్ ఫోటో పెట్టుకొని అబ్బా రణబీర్ కపూర్ అనుకున్నాను. కొంచెం మ్యాచింగ్ ఉందండి నీకు సమంతకి. ఏంటండి ఏముంది మ్యాచింగ్? గడ్డం ఎవడు పెంచినా వస్తుంది గడ్డం. గడ్డమే మ్యాచింగ్, తెల్ల తోలు మ్యాచింగ్, హైట్ మ్యాచింగ్, స్టైల్ మ్యాచింగ్. హైట్ నాకు ఇక్కడికి వస్తున్నావు. ఆన్లైన్ లో చూసి అబ్బా హైట్ ఉన్నాడు, పెళ్లి చేసుకుంటే ఈడు జోడు పర్ఫెక్ట్ ఉంటుంది అనుకున్నా. చూస్తే 3 అడుగులు బెత్తడున్నాడు. ఓ పెళ్లి సంబంధాల కోసం మా అమ్మ ఎగేసుకొని వెళ్తే వీళ్ళమ్మ నాన్న ఈవిడ గురించి పొంగి పొంగి చెప్పడం. అందగత్తి, చదువుకున్నది, #1, స్పోర్ట్స్ #1, కరాటే #1 అని చూస్తగానే అర్థమైంది. అన్నిట్లో నేను ఫస్ట్. ఎవరు కాదన్నారు చెప్పు? అందగత్తని, స్పోర్ట్స్, ఇంకా డాన్స్, సాంగ్స్ అన్ని ఉన్నాయి నాలో. ఏం తక్కువ నాకు? పాట పాడితే గుడి దగ్గర పాట పాడేటోళ్ళు పనికిరారండి బాబు. ఇలా చిల్లర పడుతూనే ఉంటది, అంత మంచి పాట పాడుతుంది. అవ్వా పెళ్లి కాకముందు నేను ఆన్లైన్ లో పాట పాడి చూపిస్తే, ఓ స్వీట్ హార్ట్ నీ సాంగ్ చాలా స్వీట్ గా ఉంది, నీ వాయిస్ చాలా బాగుందని నువ్వే కదా పగడా. అప్పుడు టేప్ రికార్డర్ పెట్టావని చెప్తున్నావా? అప్పుడు టేప్ రికార్డర్ పెట్టి లిప్సింక్ చేసింది. ఎవడన్నా పాడతాడా? ఇప్పుడు పాడినా? పాడుతున్నా చూడు. ఏ పాట పాడాలి చెప్పు, అప్పుడు ఏ పాట పాడని చెప్పు. వద్దు నాకు నీతోని పెట్టుకోవాల్సిన అవసరమే లేదు. పెళ్లి కాకముందు అబ్బాయిలందరూ ఇంతేనండి, మనల్ని పూర్తిగా మోసం చేసి నట్టేట్లో ముంచేసి పెళ్లి చేసుకున్న తర్వాత ఈ పరిస్థితి తీసుకొస్తారు. నేను ప్రశాంతంగా సరే, నేను మొగుడు లక్షణం ఇప్పుడు నేను కాపాడుకుంటున్నా, నేను జాగ్రత్తగా చూసుకుంటున్నా. నువ్వు జాగ్రత్తగా చూసుకున్నావు? ఏం చూసుకుంటున్నా? నువ్వేం పెళ్లికి ముందు 2 నెలలు సరే పోనీలే లైఫ్ ఎలానో కలిసిపోయిందని చెప్పేసి ఉంటే ఫస్ట్ 2 రోజులు పొద్దున 7 గంటలకి టిఫిన్ రెడీ. ఇప్పుడు 10 గంటలైనా 11 అయినా టిఫిన్ లేదే. అవును, ఆడవాళ్ళు కూడా పనులు ఉంటాయి. పనులను చేసుకొని పెట్టాలంటే 10 అయితే 11 అయితే వెయిట్ చేయాలి. మొగుడికి ఆ మాత్రం ఓపిక ఉండకూడదా? ప్రతిరోజు పెళ్లి తర్వాత 2-3 రోజులకి రోజు రాత్రి డిన్నర్ చేసిన తర్వాత కిల్లి ఇస్తుండే ప్రేమతోని. ఆ కిల్లి ఏమైందా? ప్రేమ ఏడిపోయిందమ్మా. నువ్వు మాత్రం పెళ్ళైన ఫస్ట్ లో అండి ఆఫీస్ నుంచి త్వరగా వచ్చేసి ఓ మల్లెపూలు, ఒక హల్వా అన్ని తీసుకొచ్చాడు. తర్వాత ఆఫీస్ లో లేట్ అయింది బంగారం, అక్కడ పార్టీ ఇచ్చారు బంగారం, ఇక్కడ పార్టీ ఇచ్చారని చెప్పి ఎవరెవరో వేసుకొని తిరుగుతున్నావంట. ఎవరెవరో వేసుకొని ఈ అనుమానంతోనే. అనుమానం ఏంటి? నువ్వు చేయట్లేదా? హలో నీతో పెళ్లి తర్వాత నీతోనే ఉండే సిన్సియర్ గా. నువ్వే దాంతో తిరుగుతున్నావు, దీంతో తిరుగుతున్నావు అంటున్నావు. నువ్వు పాలోడు పేపరోడు వస్తే వాడిని పైకి కింది చూడవు. అమ్మా నేను గమనిస్తలేను అవన్నీ. అవును, మన ఇంట్లోకి వచ్చేవాడు ఎలాంటి వాడిని పైనుంచి కింద చూస్తున్నాను. అబ్బా పాలోడు పాలిస్తున్నావా అంటే పేపర్ ఇస్తున్నా, అబ్బా పేపరా అంట. ఎప్పుడన్నా నేను ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చా, మా ఆయన ఇంటికి వచ్చాడు, ఎప్పుడన్నా చూపు చూసావా? నేను ఎప్పుడు ఇలా అనుకోలేదు. మీరు ఇంతనే అవమానిస్తారు. పాలడుతో పేపర్ అడితే ఏంటండి ఇది? చూడే అమ్మ నాన్న వస్తే సపరేట్ గా ఉందాం అని చెప్పి సపరేట్ గా ఇల్లు తీసుకొని సపరేట్ గా ఉంటే ఎప్పుడో ఒకసారి మా అమ్మ నాన్న ఊరు నుంచి దిగితే ఈవిడ ఉండదండి. ఎందుకు ఉండాలండి? ఎందుకుండాలంటే అత్త వాళ్ళు వస్తున్నారు, నీతో ప్రైవసీ ఉంటుంది, సరదాగా మాట్లాడుకుంటారు కొడుకుతో అని చెప్పి నేను అప్పుడప్పుడు అలా కిట్టి పాటిసుకొని బయటకు వెళ్తూ ఉంటాను. అమ్మా నాన్నతోనే నాకు ప్రైవసీ అంటే ఆ కొడుకు కదా కోడల ముందు ఏం మాట్లాడతాను ప్రైవసీ ఇస్తున్నాను. అదే అయితే మీ అమ్మా నాన్న ఇంటికి వచ్చినప్పుడు
నువ్వు ఓ వంటలు ఓ అవి ఇవి ఎందుకు చేసి పెడతా అంటే అమ్మ వాళ్ళు వచ్చినప్పుడు కొంచెం తినడానికి మంచిగా పెట్టి బాగా చూసుకుంటేనే కదా మంచి పేరు వస్తుంది. చూసారా కుళ్ళు బుద్ధి, చూసారా కుళ్ళు బుద్ధి కొడుకుని తల్లి దగ్గర నుంచి లాక్కోవాలని బుద్ధి. అవును, చిన్న పిల్లాడివి లాక్కుంటే ఎక్కువ కూర్చుంటావు సంకలో. అమ్మా ఇవన్నీ ఆన్లైన్ లో లేవే, ఆన్లైన్ లో పెట్టవే. ఆన్లైన్ లో ప్రేమ స్వరూపం, ప్రేమ స్వభావం, ప్రేమ తొక్క తోటకూర, ఒళ్ళంతా వేసాలి మీకు. ఒళ్ళంతా ఎంత సిన్సియర్ గా లవ్ చేశాను. ఆన్లైన్ లో నేను పెట్టిన పిక్ చూసి మోసపోయిన అంటావా? సిన్సియర్ గా గుండె మీద చేసుకుని చెప్పే. ఫస్ట్ నైట్ తప్ప ఏ రాత్రన్నా పాల గ్లాస్ తోని రూమ్ కి వచ్చినావా? ఫస్ట్ నైట్ వస్తారు, వేరే రాత్రులు ఎందుకు వస్తారు? రావచ్చుగా. ఎందుకు వస్తారు? పాలు తాగడానికి. కిచెన్ ఆల్రెడీ తాగేసి పడుకుంటావు కదా. అబ్బా ప్రతి ఆన్సర్ ఉంటుంది. అబ్బా మరి ఉండదా ఏంటి? నువ్వు అన్ని నా మీద అభాండాలు వేస్తున్నాడండి. ఇలాంటి ముగ్గురుతో అస్సలు కలిసి ఉండకూడదు, విడిపోవాలి. నాకు తెలియదా ఏ నీ నాటకాలు నాకు తెలియదా? ఇన్నేళ్ళుగా ఉంటా నాకు తెలియదా? ఎవరితో కొనుక్కుంటున్నావు, ఎవరిని చూస్తే అంటావో అని. అరే పాపం ఆఫ్టర్ ఆల్ మా ప్రోగ్రామ్ డైరెక్టర్ ఆనంద్ అబ్బా 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 అని మాట్లాడుతుంది. అదే రాయుడు వచ్చాడా ఏదో సచ్చినాడు, రమ్మనండి ప్రోగ్రామ్ చేద్దామంట. ఆనంద్ గారు వీడిని ఎలిమినేట్ చేసేయండి. ఆనంద్ గారా? వీడిని ఎలిమినేట్ చేసేయండి. క్లోజ్ అయిపోయారా? గారు అంటే క్లోజా? ఒరే ఆనంద్ అంటే క్లోజ్. ఆయన ఫోటోను కూడా చూసావానే ఆన్లైన్? ఆయన కూడా పడిపోయావానే? దేవుడా, ఇలాంటి అనుమాన పిశాచి మొగుడుతో ఎలా వేగాలి దేవుడా? నువ్వే చూడు. వెళ్ళొద్దు 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 సుభాష్, వెళ్ళొద్దు. ఏంటే వెళ్ళొద్దు? ఇప్పుడే వస్తే ఆఫీస్ నుంచి. వెళ్ళొద్దు సుభాష్, నువ్వు వెళ్ళొద్దు. చచ్చిపోరా సుభాష్, చచ్చిపో. పీడపోతే చచ్చిపోరా రే. పాలోడు పోయాడు, పేపరోడు పోయాడు, ఇప్పుడు సుభాష్ అంటే. మీరు ఆగండి, వెళ్ళిపోతున్నాడు. అయ్యయ్యో ప్రియ ఏమైపోద్దా? ఏమండి పిచ్చానా ఎదవ సీరియల్ రోజు వస్తుంది. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ వాళ్ళ సీరియల్ చూస్తేనే మొగుడు ఎలాంటి తెలుస్తారు. సుభాష్ పోయిడా? సీరియల్ అయిపోయింది. నీకు పిచ్చి పీక్స్ కెళ్తుంది, ఆ సీరియల్ ఆపే. ఏమండి మళ్ళీ రీజనరేషన్, మళ్ళీ సుభాష్ వచ్చాడు. మళ్ళీ పుట్టాడా? మళ్ళీ సుభాష్ వచ్చినాడు. నా ప్రాణానికి మళ్ళీ పుట్టాడా సుభాష్? రారా. ధోని వచ్చిండు. ధోని వస్తాడు, దోవలు కట్టుకుంటాడు, ఏం చేసుకుంటాడు. ముందు సీరియల్ పెట్టు. కమాన్ రా రే. ఇప్పుడైతే 6 ఇది బాల్. చలో బెట్సా. ఈ మగాళ్ళు ఉన్నారే ఇంట్లో ఆడవాళ్ళు ప్రశాంతంగా సీరియల్ కూడా చూడనివ్వరు. అడ్డమైన టైంలో అడ్వర్టైజ్మెంట్స్ ఏంటి? అయినా నీ బాధ అంటే మ్యాచ్ చూస్తుంటే. సీరియల్ చూసిన మధ్య మ్యాచ్ ఏంటి బెట్టా? హలో, టీవీ నా డబ్బులతో కొనుక్కున్నది. అమ్మా మా అమ్మారు కట్నం ఇస్తే దాంతో కొన్నావు ఇది. కట్నం ఇచ్చారు మరి. అబ్బో కిలో లెక్కలు ఇచ్చారు డబ్బులన్నీ. కిలో లెక్కలు ఇచ్చినవే నువ్వు అన్ని ఖర్చు పెట్టేసి టీవీ అని అవని ఇవని. నీ ఒంటి మీద చిన్న చైన్ కూడా మా అమ్మ వాళ్ళు కొనిదే. అంటే మేము మగాళ్ళం కాదు మరి, మాడగాడిని మరి, మేము సంపాదించుకోలేము మరి. నువ్వు సంపాదించుకోక ముందు మా అమ్మ వాళ్ళ టీవీ కొన్నారు. ఆ టీవీ మాది. అట్లీస్ట్ పెళ్లికి ముందు కుక్కను పెంచుకున్నారంటూ వావ్ నీకెంత జంతు ప్రేమ, ఎంత బాగా కుక్కను కూడా చూసుకుంటున్నావా, కుక్కను కూడా పెంచుకుంటున్నావా, ఎంత ప్రేమగా మాట్లాడు. ఇప్పుడు నా దగ్గర బొచ్చు కుక్క నీకు అర్థమైపోయిందా? నేనేమనుకున్నంటే ఆ బొచ్చు కుక్కనే ఎంత ప్రేమిస్తుంది, మొగుడిని ఎంత ప్రేమిస్తుంది. తిండి కూడా నాకు ఇస్తలేవు కదా. నాకు మండదా ఆ బొచ్చు కుక్క వచ్చి నా ప్లేస్ తీసుకుంటే నాకు మండదా? రాత్రి పడుకుంటావు దాంతోనే, లేస్తావు దాంతోనే, మొత్తం తిండి పెడతావు దాంతోనే, గోరుముద్దలు దానికే. మరి నేను ఎక్కడున్నా నేను జీవితంలో? విశ్వాసం చూపించాలన్నారు, అందుకని దాన్ని బాగా చూసుకుంటాను. కుక్కకి విశ్వాసం అయితే ప్రేమగా చూసుకో, కానీ మొగుడిని పక్కకెత్తి దాని దగ్గర తీయడం ఇదేంటి? కుక్కను పెంచుకుంటే కనీసం అదైనా మనకి తిరిగి విశ్వాసం చూపిస్తుంది. నువ్వేం చూపిస్తావు? నాకు తెలిసే నువ్వు ఇలా ఎందుకు మారావో. పెళ్లి తర్వాత సరే అందంగా లేవని ఒప్పుకున్నా కానీ 2 నెలలన్నా బాగుండే, కానీ అడ్డమైన సీరియల్స్ చూసి ఇలా తయారయ్యావు. వాడెప్పుడు అనుమానంతో ఉంటాడు, వాడెప్పుడు ఇలా చేస్తాడు. నన్నేవనాను, నా బొచ్చు కుక్కనేవనాను, సీరియల్స్ ఏమన్నా అంటే పగిలిపోద్దు. తీసేటోళ్ళని అనాలి. పని పాట లేదండి, కాపురాలను చిచ్చు పెట్టడానికి సీరియల్ ఇస్తారా? రాత్రి పడుకున్న తర్వాత ఎవడన్నా మొగుడు పేరు కలవరించాలనుకుంటాడు. సుభాష్ ఏందండి అరాచకం? అంటే సీరియల్ బాగా ఇంట్రెస్టింగ్ గా ఉంటాను. నీ జీవితంలో వద్దా? నేను స్టార్టింగ్ 2 నెలలు రవి రవి అంటూనే ఉన్నాగా, అప్పుడు అడగలేదు ఈ మాట. నన్ను కలవరిస్తున్నాను 2 నెలలు పెళ్ళైన 2 నెలలు రవి రవి అని కలవరిస్తున్నాను. అప్పుడు ఈ మాట అడగలేదు. అంతేనండి మగాళ్ళు, వాళ్ళని కలవరించినంత సేపు ఏం అడుగురు. ఎప్పుడైతే మనం వేరే వాళ్ళ పేరు కలవరిస్తామో అప్పుడు పుట్టుకొస్తుంది భార్య మీద ప్రేమ.
సంపాదన మొత్తం నీ మీద పెడుతున్నా కదా, ఇంత కూడా ప్రేమ పుట్టట్లేదా? నేను సంపాదన ఎంత జాగ్రత్తగా దాచి నీకోసం ఎన్ని చేస్తున్నాను చెప్పు. ఏం చేసినా ఒక్కటి చెప్పు. నాకు నడుగు వడ్డానం చేపించుకున్నానా, ఒక హారం చేపించుకున్నానా, అంటే మీకు అందంగా కనిపించాలని అన్ని నేను చేపించుకున్నాను. మరి నీ వడ్డానం అదేంటి ఆ సైజ్ ఏంటి? నీ వడ్డాను అంటే ఏంటి? నీ మీనింగ్ ఏంటి? నిన్ను అనలేదే, నాకు నీతో పెట్టుకోవడమే వద్దు. నన్ను నా బతుకు బతకని రవి, ఉంటే ప్రేమగా ఉండు. నువ్వు నన్ను చాలా ఇన్సల్ట్ చేసావు. వడ్డాను వడ్డాను అని ఇంత సైజ్ చూపించంటే నేను లావుగా ఉన్నాను. కనెక్ట్ అయ్యావే. వడ్డాను అనేది నేనే కదా నన్ను లావుగా బుజ్జి, నేను అదే అనలేదే. అమ్మా బుజ్జి, నీకు తెలుసు కదా నేను ప్రేమగా చూసుకుంటానని. సారీ. చూసుకోవట్లేదు ఈ మధ్య, బయట ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నావు, ఇంట్లోనే భార్య మీద అసలు ప్రేమ చూపించట్లేదు. అయ్యో లేదే, అదంతా తప్పు అనుకుంటున్నావు. లేదే, నా కుత్తి ఉన్నది నువ్వేనే. సరే ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. అదిగో అదిగో చిరాగ్గా చెప్తున్నావు. ఐ లవ్ యూ. స్మైల్ రియలిస్టిక్ గా లేదు. ఐ లవ్ యూ. బాగా చెప్పు. నా బతుకు చెడా. ఐ లవ్ యూ. అదిగో ఇంకా నువ్వు చెప్పట్లేదు. లోపటి నుంచి రావాలా? లోపటి నుంచి రావాలి. ఐ లవ్ యూ. రబ్బీ ఎలా చెప్పాలంటే ఐ లవ్ యూ బేబీ అనాలి. సిగ్గుపడ్డం రాదే, చిన్నప్పుడే వదిలేసే. అంటే ప్రేమ లేదు నీకు నా మీద? ఉందే, నేను చూసుకుంటానే. ఏం చూసుకుంటా? నిన్ను, ఆ బొచ్చు కుక్కను కూడా. బచ్చుకొని కూడా చేసుకుంటావా? అయితే ఓకే. ఓకేనా? అయితే ఈవినింగ్ షాపింగ్ వెళ్దాం. గొడవ పడదు ఇప్పటి నుంచి. అయితే గొడవ ఏదో సీరియల్ చూడడం ఆపేయి. అదైతే నేను కూడా క్రికెట్ చూడడం ఆపేస్తాగా. అవునా? అయితే డబ్బులతో నీకు ఓవర్. లేదు లేదు లేదు, వనిత టీవీలో రవి రోహిణి యాంకరింగ్ చేస్తారు, ఆ షో చూద్దాం. ఆ చండాలమైన షోనా? వాళ్ళిద్దరు ఓవర్ యాక్షన్ మనకెందుకు? లేదు లేదు, బాగుంటది రవి. బాగుంటదా? మనం ఆ సీరియల్స్ అన్ని పక్కన పెట్టేసి అయితే రేపటి నుంచి ఇదే షో చూద్దాం. అయితే ఇదే షో వచ్చినప్పుడు ఆ షో పేరేంటి? సినిమా చూపిస్తా మావా. రేపటి నుంచి ఆ షో చూద్దాం. మీరు కూడా చూడండి, ఎన్ని బాధలున్నా అన్ని మర్చిపోతారు. అంతే. రేపటి నుంచి మేము కూడా చూస్తాం. ఓకే, ఇప్పుడైతే బాయే.